తెలంగాణకు నీటి హక్కులపై ఢిల్లీ వేదికగా కనిపించని కుట్ర జరుగుతోందా? బనకచెల్ల రూపంలో ముంచుకొస్తున్న ఉత్పాతానికి రేవంత్ సర్కార్ వంత పాడుతున్నాడా? తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు పట్టని రేవంత్ సర్కార్ బనకచెర్లపై పోరాడుతోందా? పోరాడినట్టు నటిస్తోందా? ఒకవైపు ఏపీ ఒత్తిడితో కేంద్రం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తోంది. బనకచెర్లే ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కారు మాత్రం అసలు బనకచెర్ల గురించి చర్చే లేదని చెబుతోంది. ఇప్పటికే బనకచెర్ల వివాదంపై గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి పూటకో మాట మార్చారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చించేది లేదని రేవంత్ సర్కార్ నిజంగానే చెప్పిందా, లేక డైవర్షన్ కోసమే డ్రామాలకు తెరతీసిందా అని అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో రేపు ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని, కేంద్ర సంస్థలతో పాటు తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ సమాజం మొత్తుకుంటోంది. అయినా రేవంత్ రెడ్డి చెవికెక్కించుకోవడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ విజిబిలిటీ రిపోర్టును ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించింది. ఈ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూఈడీఏతో పాటు కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, బేసిన్లోని అన్ని రాష్ట్రాలను కోరింది. బనకచెర్ల లింకు ప్రాజెక్టు పిఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. ఈ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గోదావరిలో మిగులు జలాలే లేవని ఎన్డబ్ల్యూడీఏ తేల్చి చెప్పింది. ఒక పక్క బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న ఏపీ ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ప్రాజెక్టుకు తొలి దశ పర్యావరణం అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. టర్మ్స్ ఫర్ రెఫరెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఈఏసీ తిరస్కరించింది. వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించాకే టీఓఆర్ కోసం ప్రతిపాదనలు పంపాలని ఈఏసీ తేల్చి చెప్పింది. అందుకే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తెలంగాణ ఏపీ సీఎంలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బనకచెర్ల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం కవరింగ్ డ్రామాలతో ప్రజలను మోసం చేస్తోంది. బనకచెర్లపై ముందు నుంచి రేవంత్ సర్కారు తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రాజెక్టు కట్టుకునేది ఏపీ ప్రభుత్వం అయితే వారు కోరకముందే చర్చల రాగం ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ తరువాత గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే సరిపోతుందన్నాడు. అలా అయితే బనకచెర్ల కట్టుకుంటే అభ్యంతరమే లేదన్నాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రాజెక్టును అడ్డుకుంటామని అప్పుడు ప్రకటించాడు. ఇటీవల మళ్లీ మాట మార్చేశాడు. వరద జిల్లాల్లో లెక్క తేలాక గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దామని చెప్పాడు. ఒకవైపు న్యాయపరంగా పోరాడతామంటూనే మరోవైపు చంద్రబాబుతో చర్చల కోసం రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నాడు. కేంద్ర మంత్రి నేతృత్వంలో రేపు జరిగే సమావేశంలో చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యాడు. బనకచెర్ల ప్రాజెక్టుపై పూటకో మాట, రోజుకో లెక్క చెబుతూ తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ గందరగోళానికి గురి చేస్తూనే ఉన్నాడు. ఇక రేపు ఢిల్లీలో జరిగే తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో రేవంత్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇందులో బనకచెర్లపై చర్చ లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు మీడియాకు లీకులిచ్చింది.
కానీ రేవంత్ సర్కార్ డైవర్షన్ కోసం ఇదంతా చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి అసలు ఈ మీటింగ్ ప్రధానంగా బనకచెర్ల ఎజెండాగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ సర్కారు మాత్రం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే నాటకాలు ఆడుతున్నట్టుగా తెలుస్తోంది. బనకచెర్లపై రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిపై గతంలోని అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు వ్యాఖ్యలను తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లపై ముందు నుంచి పూటకో మాట మారుస్తూ వస్తున్నారు. జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు.